కూటమి పార్టీల మధ్య మంచి సమన్వయం ఉందని ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను తెలిపారు. వైసీపీ నుండి నేతలు రావటానికి సిద్ధంగా ఉన్నారని, ఆచీతూచీ జాయిన్ చేసుకుంటామని వెల్లడించారు. వైసీపీ నుండి వచ్చే వారి వల్ల కూటమి పార్టీల్లో ఇబ్బందులు రాకూడదన్నారు. పవన్ శాఖలు చాలా కీలకమైనవని, అందుకే అన్ని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని, కాబట్టి ఆలస్యం అవుతుందన్నారు. పవన్ కళ్యాణ్ ర్యాంకింగ్ లో వెనక్కి వెళ్లటానికి అదే కారణమన్నారు. ప్రజారాజ్యమే జనసేన అని చిరంజీవి చేసిన కామెంట్స్ నిజమేనని సామినేని తెలిపారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయినా అదే స్ఫూర్తితోనే జనసేన వచ్చిందన్నారు. చిరంజీవి ఎప్పుడు తమ్ముడికి సపోర్ట్ గా ఉన్నారన్నారు. మనం చూస్తా ఉన్నాం, గత 9 నెలలుగా ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేసి చూపించారు. ఒకే రోజు రాష్ట్రంలో గ్రామ సభలు నిర్వహించారు. సర్పంచులకి ₹1,00,000 ముందుగా నిధులు ఇచ్చారు. అలానే గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖని పూర్తిగా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఆ శాఖ ఉందా లేదన్నట్టుగా సర్పంచులు అందరూ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ పూర్తిగా వారిని పట్టించుకోలేదు. ఇవాళ ఆ శాఖలో ఉన్న ఉద్యోగస్తులు అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలను కూడా, ప్రమోషన్లు కానీ అన్నీ కూడా మరి వారి శాఖలు అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అలానే వాళ్ళ ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ప్రతి గ్రామానికి రోడ్లు, డ్రైన్స్ నిధులు ఇచ్చి వారం కూడా పేమెంట్ ఇస్తుంటే ఇవాళ గ్రామ సర్పంచులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. గ్రామ ప్రజలు కూడా మా సర్పంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పనిచేస్తున్నాడని సర్పంచెస్ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్ళాలని, అలానే పార్టీని కూడా బాగా బలోపేతం చేయాలి. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా జన సైనికుల్ని ఇంకా బాగా పార్టీలో చేర్చుకొని పార్టీని బాగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించిన తర్వాత గత 4 మాసాలుగా నేను కూడా అన్ని గ్రామాలు తిరిగాం. మరి వారి అనుమతితోటి ఇతర పార్టీ నుంచి కూడా జనసేన పార్టీలోకి చేర్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పకుండా నాకు ఏదైతే అప్పగించిన బాధ్యత ఏదైతే ఉందో ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా గతంలో నాకున్న అనుభవాన్ని బట్టి, నాకున్న పరిచయాలను బట్టి తప్పకుండా పార్టీని బాగా ముందుకు తీసుకెళ్తాం. గతంలో మొట్టమొదటి జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న నాయకులను కూడా, కార్యకర్తలను కూడా కలుపుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ఇవాళ మరి 16వ తారీఖు ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాలా పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు, నగరంలో 3 నియోజకవర్గాలు, రూరల్లో ఉన్న 4 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల నుంచి కూడా గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా దానికి హాజరై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. మరి వారు కూడా పార్టీ ఆవిర్భావం నుండి ఎంతో కష్టపడి పనిచేశారు. మరి వారు కూడా పార్టీని బాగా బలోపేతం చేయడం కోసం మరి వారు కూడా సందేశాన్ని ఇస్తారు. అలానే రాష్ట్ర మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, అలానే టూరిజం శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కాబట్టి తప్పకుండా జిల్లాలో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. జిల్లాలో ఎన్నికల ముందే అన్ని చోట్ల కమిటీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ కమిటీలనే నిర్వహిస్తాం. పార్టీ ఆదేశం ప్రకారం
రేపు ప్లేనరీ సమావేశాలు అయిన తర్వాత ప్లేనరీ సమావేశంలో పిఠాపురంలో జరుగుతున్న సమావేశాల్లో అక్కడ జరిగిన నిర్ణయాలు తీర్మానాలను బట్టి మేము తర్వాత నిర్ణయం తీసుకుంటాం. భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాన్ని ముందు ప్రకటిస్తాం. అప్పుడు